వంగవీటి ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరతారు? ఆమె ఏ పార్టీలో చేరాలని భావిస్తున్నారు? పొలిటికల్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. దీనిపై ఈ నెల 26న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వంగవీటి మోహన్ రంగా వర్ధంతి రోజు ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా తనని తాను ప్రూవ్ చేసుకుని తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలని ఆమె డిసైడ్ అన్నట్లు సమాచారం. అయితే ఆమె మొగ్గు వైసీపీ వైపున కనిపిస్తున్నట్టు సమాచారం నడుస్తోంది. దానికి అనేక కారణాలున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వంగవీటి మోహన్ రంగా హత్య జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రంగాను నాడు దారుణంగా హత్య చేశారు. అందులో టీడీపీ పాత్రపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. దాని ప్రభావం 1989 ఎన్నికలపై పడింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత పార్టీ ఎమ్మెల్యే హత్యకు గురైతే సరిగ్గా స్పందించలేదు. కనీసం ఆ హత్య కేసులో నిందితులు ఎవరు అనేది తేల్చలేదు. కాంగ్రెస్ పార్టీకి సైతం ఇదో మాయని మచ్చగా మిగిలిపోయింది. 2003లో ఉమ్మడి రాష్ట్రంలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ఆర్. అప్పటికే అధికారినిగా కాంగ్రెస్ పార్టీకి దూరమై 9 ఏళ్లవుతోంది. కేంద్రంలో సైతం కాంగ్రెస్ నీలాగా ఉన్న రోజులవి. ఆ సమయంలో పాదయాత్ర చేశారు వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు. కేంద్రంలో సైతం అధికారం వైపు కాంగ్రెస్ పార్టీని నడిపించగలిగారు. అయితే అప్పటి వరకు ఏ కాంగ్రెస్ పాలకుడు, నాయకుడు వంగవీటి కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదు. నేనున్నాను అంటూ పాదయాత్రలో భరోసా ఇచ్చారు ఆ కుటుంబానికి. అలా యువకుడిగా ఉన్న వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేను చేశారు. 2009లో రాజకీయ తప్పటడుగులు వేశారు రాధాకృష్ణ. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా ఆయన మాట వినకుండా ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు. రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి అయ్యేవారు. రాధాకృష్ణ రాజకీయ జీవితం కూడా ఇలా ఉండేది కాదు. తర్వాత జగన్ చాలా రకాలుగా అవకాశాలు కల్పించారు. చివరకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామన్నారు కూడా. ఆయన మాట కాదని టీడీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో అంటి ముట్టనట్టుగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే రాజశేఖర్ రెడ్డితో పాటు జగన్ వంగవీటి కుటుంబం పట్ల గౌరవభావంతోనే మిగిలారు. ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ కు అదే గుర్తు చేస్తున్నారు కుటుంబ అభిమానులు. రాజకీయ ఎంట్రీ విషయంలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 26న వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. అదే రోజు తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టనున్నారు. ముందుగా రంగా రాధా మిత్ర మండలిని ఐక్యం చేసి రాజకీయ అడుగులు వేనున్నారు ఆశా కిరణ్. అయితే ఆమె మాత్రం వైసీపీ వైపు వెళ్తేనే ఆశయ సాధన సాధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.